హాయ్ వ్యూవర్స్. యావత్తు దేశం పుదుచ్చేరిలోని ఒక ఘోరమైనటువంటి ఘటన గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. వారి పిల్లలు అసలు ఎలా ఉన్నారేంటని చెప్పి చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇందులో ఆడపిల్లలను చూసి భయపడుతున్నవారు, మగపిల్లలను చూసి భయపడుతున్నవారు ఉన్నారు. కారణం, ఆడపిల్లలకేమో రక్షణ లేదని, మగపిల్లలకేమో బాధ్యత లేకుండా పెరుగుతున్నారు. పుదుచ్చేరిలో మార్చి 2వ తారీఖున 9 సంవత్సరాల పాప 5వ తరగతి స్కూల్కి అని వెళ్ళాను. ఇంటికి రాలా. మొత్తం వెతికారు, ఎక్కడ కనపడుతుల్లా. వెళ్ళి పోలీస్ స్టేషన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సరిగా పట్టించుకోవాలి. సారీ, వేరే విధంగా అనుకోవద్దు ఇక్కడ. ఎందుకంటే సీరియస్లీ మన దేశంలో ఏంటో కానీ ఆ ఎస్ఐఓ, ఆ సిఐఓ, ఆ కానిస్టేబుల్, ఈవెన్ వాళ్ళు ఎస్సీలుగా ఉన్నా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీలైనా, ఈ ఎస్సీలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలా నిర్లక్ష్యంగా ఉంటారండి. నాట్ ఓన్లీ ఎస్సీ, పేదవాళ్ళు కనుక వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నిర్లక్ష్యం ఉంటారు. ఎస్సీ అని వాడు ఎందుకు యూజ్ చేస్తారంటే, మొత్తం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు డేటా మొత్తం చూస్తూ ఉంటే మన దేశంలో సగటున ఈ ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దారుణాలు కానీ, పాపం హత్యలు కానీ, అత్యాచారాలు కానీ పెరుగుతున్న తప్ప తగ్గటం లేదు. అండ్ వాళ్ళకి న్యాయం కూడా ఇన్ టైంలో దొరకటం వల్ల. జై భీమ్ సినిమాలో లాయర్ గురించి చూపిస్తారు, చంద్రు. సేమ్ అటువంటి వాళ్ళు రావాల్సిందే. సో ఇప్పుడు విషయం ఏంటి, ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణమైన నిర్లక్ష్యం వహించారు. మార్చి 2వ తారీఖున పాప కనిపించలేదు ఏదైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవాలా. తీరా మొన్న 6వ తారీఖున పాప దొరికింది. ఎలా? దారుణాతి దారుణంగా చనిపోయి. ఎక్కడ? పుదుచ్చేరిలో ముచ్చెలమ్మపేట వీళ్ళు ఉండేది. దానికి నియర్ బై అంబేద్కర్ అని ఇంకోటి ఉంది. అక్కడ గోశాల లాంటిది ఉంది. ఆ గోశాల పక్కన ఒక డ్రైనేజ్ లాంటిది ఉంది. అందులో ఒక గోని సంచిలో మూట కట్టి ఇది ఉన్నట్టుగా అనిపించింది. దాన్ని బయట తీసి చూస్తే నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేసేసి పసిబాలిక. అసలు అది చూసినటువంటి జనాలు అసలు రగిలిపోతూ ఇక్కడ ధర్నాలు, నిరసనలు. అదే సమయంలో మన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమె అక్కడికి వెళ్తే ఆమె అడ్డుకున్నారు. అప్పుడు ఆమె అసలు అమ్మ ఏమైంది ఏంటి, నేను ఒక ఆడదాన్నే అని ఒక డాక్టర్ని, సో ఏం జరిగింది ఏంటి అమ్మ, అసలు మీ పోలీసు ఎంత నిర్లక్ష్యం ఉన్నారో చూడండి చెప్పి జరిగింది మొత్తం చెప్పారు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని అన్నారు. ముఖ్యమంత్రి రంగనాథ స్వామి, హోంమంత్రి ఓం నమ శివాయ, వీళ్ళు అసలు ఏం జరిగిందంటే చెప్పేసి విచారణకు ఆదేశించున్నారు. అప్పుడు తెలిసింది పోలీసులు ఏమాత్రం జాగ్రత్తగా వ్యవహరించున్నా, సీసీటీవీలు మొత్తం పరిశీలించి అసలు ఈ అమ్మాయిని ఎవరు పట్టుకెళ్ళారు ఏంటని చూసినా తెలిసిపోయారు. తీరా ఇప్పుడు 2 అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 4 దొరకాల్సి ఉంది. మొత్తం 6 అట. ఆ 2 అదుపు తీసుకున్న ఒక ముసలిన, మరలేని ఏజ్ గురించి వేరే మాట్లాడలేదే, ఈడుని ఇక్కడ ఉన్నటువంటి వాడిని మాత్రం నేను తిడుతున్నా. ఈ ముండా కొడుకు వయసు మరలా 58 సంవత్సరాలు. వాడి పేరు వివేకానంద, అంటే ముసలుడు అన్నట్టేనా. తర్వాత పేరు కుంకన్ ఆర్ కంకన్ ఆ పేరు. వాడి వయసు 19 సంవత్సరాలు. కన్నన్ 19 సంవత్సరాలు వాడు. ఇంకో 4 మళ్ళీ మైనర్లాట. అంటే ముసలోడు, కుర్రోడు, పిల్లలు అంతా కలగలిపి ఆ పసిపిల్లలు అంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. అదే మార్చి 2న కంప్లైంట్ ఇచ్చిన రోజే వెళ్ళి కనుక పోలీసులు కనుక మొత్తం వెతుకుతూ ఉంటే వాళ్ళు భయపడిపోయి ఆ పిల్లని వదిలేసేవాళ్ళుగా. సరే, అప్పటికే బలాత్కారం చేశారు అనుకుంది, కనీసం పాప అన్న బతికుండేదిగా. నిర్లక్ష్యం, అడుగడుగున నిర్లక్ష్యం. ఇప్పటికే మన దేశంలో మరి కాకి డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు ప్రజల సేవ కోసం, ప్రజల రక్షణ కోసం వాళ్ళు ఉన్నారని అనుకుంటారో, లేదంటే రాజకీయ నాయకుల యొక్క బూట్లు దూడటానికో, నేను తప్పుగా మాట్లాడుతున్నా, నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నా, ఎన్నో సినిమాలు ఇవే చూపిస్తున్నారు, కాబట్టి చెక్ చేసుకోండి. రాజకీయ నాయకుల దగ్గర వచ్చేసి అనకూడదు కానీ ఆ బూట్లను వర్డ్ నేను ఉపసంహరించకుండా తీసి పక్కన పెడతాను. రియాలిటీ మాట్లాడతాను, సినిమాలో కూడా డైలాగులు వద్దు. రాజకీయ నాయకులు ఏది చెప్తే చేయటానికి, రాజకీయ నాయకులకు వచ్చేటప్పుడు సలాంలు కొడటానికి, వాళ్ళు ప్రమోషన్లు ఇస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏది చెప్తే చేస్తూ, వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తూ, అన్యాయంగా అమాయకులు బలి చేస్తూ
దీనిక మీరు కాకి యూనిఫామ్ వేసుకునేది? కాకి డ్రెస్ వేసుకొని ప్రాణానికి తెగించి పోరాడే వాళ్ళు ఉన్నారండి. అటువంటి వారి వల్ల మనం ఈ మాత్రం బతుకుతూ ఉన్నాం. వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. వాళ్ళు ఈరోజు జరిగినటువంటి ఘటనను చూసి, ఒరే ఆ రోజు సరిగా మీరు పెట్రోల్ నిర్వహించినా, వెళ్ళి చెకింగ్లు చేసినా ఆ పిల్ల దొరికేది కదరా, మన డిపార్ట్మెంట్ పరువు నిలబడేది కదరా అని వాళ్ళు ఇప్పుడు బాధపడతా ఉన్నారు. సీరియస్లీ అండి, ఇప్పుడు నేను సిగ్గుపడుతూ ఉన్నా. మన భారతదేశంలో ఉన్నంత దారుణంగా పోలీసులు నాకు తెలిసి ఎక్కడా ఉండరు. అందరూ కొద్ది మళ్ళీ కొందరే చెప్తున్నా. సో ఇప్పుడు చివరికి మరి ఏమైంది? మిగతా వాళ్ళు కూడా పట్టుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాం, త్వరగా 1 వీక్ లోపల శిక్ష పడేలా చేస్తాం. మరి ఆ కుటుంబానికి తెలిసిందే కదా, 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. అండ్ ఈ ఇద్దరికి రిమైనింగ్ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అందరూ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి శిక్ష వేపిస్తామంటున్నారు. 1 వీక్ లోపల న్యాయం జరిపిస్తామని అంటున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు ససేమర్ అంటున్నారు. కారణం ఏంటి? ఆ పుదుచ్చేరిలో గంజాయి ఏరులే పారుతుందని, ఆ మత్తులని ఇదంతా చేశారని, అలసత్వం భయంకరంగా ఉంది ప్రభుత్వం దగ్గర, పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి ఉన్నారని, ఇలా ప్రతిపక్షాల వాళ్ళు అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. పుదుచ్చేరి మాత్రం ఇప్పుడు వణిగిపోతా ఉంది ఈ ఇష్యూ వల్ల. సో నేనైతే చెప్పేది, మగ పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అరే బాబు మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎవరితో ఉన్నారు, ఎటు వెళ్తున్నారు, వాళ్ళు సినిమాలు చూస్తున్నారా, వెబ్ సిరీస్ చూస్తున్నారా, ఏంటి చదువుకుంటున్నారా లేదా, వాళ్ళ స్నేహితులు ఎటువంటి వాళ్ళు ఏంటి, లైక్ ఇదంతా కూడా దయచేసి మీరు చూసుకోండి. చూసుకొని ఆ తర్వాత మీరు మీ ఆడ కూతుళ్ళకి వాళ్ళకి ధైర్యాలు చెప్పాల్సినవి చెప్పండి. ముందే ఆడపిల్లలకి చెప్పేసి వాళ్ళని భయపెడితే పెంచడం కాదు. కొడుకులకి ఎలా ఉండాలి ఏంటంటే ముందు వాళ్ళకి చెప్పండి. ఆ తర్వాత కూతుళ్ళకి చెప్పండి, అమ్మా మన ఇంట్లో వాళ్ళకి మనం ఎందుకు జాగ్రత్తలు చెప్పి వీళ్ళు కరెక్ట్గా ఉన్న బయట కూడా ఉంటారు కదమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఒంటరి ఎటు వెళ్ళొద్దామా, ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి అమ్మా. సో నేను చెప్పదలుచుకుని కూడా అదే, పేరుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కానీ అడుగడుగునా కూడా మహిళల మీద, పసిపిల్లల మీద అరాచకాలు, అకృత్యాలు.